ఈ నెల 27వ తేదీన ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయుటకై నర్సంపేట మున్సిపాలిటీ 17 మరియు 18వ వార్డుల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పార్టీ అధ్యక్షులు నాగిలి వెంకట నారాయణ గౌడ్, జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 500 పూర్తయినప్పటికీ కూడా ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బండి ప్రవీణ్, సాంభయ్య, స్వామి, బీసీసీఎల్ అధ్యక్షులు స్వామి, 17వ వార్డు అధ్యక్షులు రఘు, 18వ వార్డు అధ్యక్షులు సారంగపాణి, సీనియర్ నాయకులు సుదర్శన్, సదానందం, 17వ వార్డు మరియు 18వ వార్డు పార్టీ నాయకులు రవి, రమేష్, రాంబాబు, కొమరయ్య, సదానందం, శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి రజతోత్సవ సభకు విజయవంతం చేయాలని 17-18 వార్డుల నుండి వచ్చినటువంటి ముఖ్యులందరికీ, పెద్దలకు, అందరికీ కూడా మన అన్న సీనియర్ నాయకులు అన్న మనోరన్న గారికి మరియు వార్డు కౌన్సిలర్లకు, మాజీ వార్డు కౌన్సిలర్లకు మరియు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు. మరి అందరూ కూడా మన అన్న పెద్దిశోషన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మరి అందరు కోరుచున్నాను, పట్టణ కమిటీ నుంచి కోరుచున్నాము. తప్పకుండా అందరూ కూడా మరి 27వ తారీఖు నాడు 2:30కు బయలుదేరితేనే మనం ముందుగా పోయి మరి అక్కడ ఉండడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ యొక్క కుట్రపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చిన విధానం, మరి మనం ఉన్నప్పుడు ఎట్లా చేసినాం, పథకాలు అమలు చేసినాం, వాళ్ళు తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అమలు చేసే విధానాన్ని, కుట్రపూరితమైన విధానాన్ని మనం ఎండగట్టే విధంగా చేయాలని అందరికి మనకు ఒక గడపకు కూడా ఇది విధానం తెలియపరచాలి. జనమే మనను రిసీవ్ చేసుకునే విధంగా ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని కళ్యాణ లక్ష్మి కట్టుకొట్టి ఇవ్వకుండా, షాదీ ముబారక్ ఇవ్వకుండా, ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా చాలా కళాయాపన చేసుకుంటూ ఇబ్బందులు గురి చేస్తున్న విధానం, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి పథకాలు కూడా ఏ విధంగా జనాలను ఇబ్బంది గురి చేస్తున్నారు అనే విధానాలు కూడా మనం అందరికీ కూడా ప్రజలకు తెలియజేసే అవసరం ఉన్నది. మనం తెలియజేస్తున్న క్రమంలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మనం ప్రతి గడప పోవాలని ఈ విధంగా కోరుకుంటూ మరి పెద్దలు మన అన్న మనోరన్న గారు కూడా మరి సభలో 2 విషయాలు మాట్లాడి 4,000-5,000 రూపాయలకు వాళ్ళకు వృత్తి ఇస్తా అని చెప్పి నమ్మించి అనేకమైనటువంటి వాగ్దానాలు చెప్పి ఈరోజు ఎలాంటివి కూడా అమలు చేయకుండా మరి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. దీని మీద ప్రజలు కూడా బాగా విసుగు చెందారు. వాళ్ళందరూ కూడా నమ్మారు పాపం. ఎందుకంటే ఏదో మనకు అవకాశం వస్తుంది, 10 సంవత్సరాలు కేసీఆర్ చేసి ఒకసారి అవకాశం ఇస్తే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నారు. అనుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా మరి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నప్పుడు అదేవిధంగా ఈ సందర్భంగా మనం పార్టీ యొక్క రజతోత్సవ సభ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రతి వార్డు నుంచి కనీసం 50 నుంచి 60 మంది దాకా అభివృద్ధి ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కనుమరుగా చెప్పుకుంటాం. కాబట్టి మనం ఏందో మన సత్తా ఎంతో చూపడాల్సిన అవసరం ఉంది. ఇదేమైనా రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు కూడా మనకు పనికొస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన తెలంగాణ అంటే మన పార్టీ కాబట్టి మనం అందరం కూడా కలిసి దాన్ని విజయవంతం చేసిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇక్కడ నుండి వార్డుల బాధ్యతలు కూడా మీరు సహకరించాలి. అందరికి పనులు ఉంటాయి. ఒక్కరోజు మన పార్టీ కోసం ఒక్కరోజు మనకు కేటాయించాలి. కేటాయించిన తప్పలేదు. దాని తర్వాత భవిష్యత్తు మనం అందరం కూడా కలిసి పని చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అందరూ చూసుకుంటూ ఉన్నారు, కనబడుతున్నాయి. అందరూ చర్చ జరుగుతుంది గ్రామంలో. అవే దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా పెద్ద ఎత్తున కలుద్దామని చెప్పి సందర్భంగా కోరుకుంటాం. అది మీ అందరూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి మీరు వచ్చి కలుస్తాం. తప్పకుండా మధ్యాహ్నం 2 గంటలకు బస్సులు వస్తాయి. మనకు 4-5 గంటలకు మీటింగ్ ఉంటుంది. ఇక్కడ చాలా దూరం ఉంటుంది. కాబట్టి ఇంకా ముఖ్యంగా ఏంటంటే పెద్ద మనుషులు ఎందుకంటే ఎండ కొడుతున్నది, వడదెబ్బ పడుతుంది. చాలా వరకు అయితే 40-50 సంవత్సరాల లోపున వాళ్ళనే తీసుకొస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వడదెబ్బ జరిగితే ఇబ్బంది అవుతుంది, మనం తీసుకుపోయి ఇబ్బంది పడడం అవుతుంది. కాబట్టి చాలా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి ఒకళ్ళని తీసుకురా, ప్రతి ఇంటికి కూడా తీసుకొస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. దయచేసి ఆ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సందర్భంగా